అందరికీ నమస్కారం. నేను మీ శేఖర్ మెట్ల. ఈరోజు మనం జనరేటివ్ ఏఐ కోర్స్ని తెలుగులో ఏ విధంగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ప్రాక్టికల్ ఓరియంటెడ్గా నేర్చుకోవచ్చు అనేది కొన్ని పద్ధతులని ప్రాంప్ట్స్ ఎట్లా రాయొచ్చు అండ్ ఒక విధంగా కోడింగ్ కానీ ఒక ఎస్ఈఓ టెక్నిక్స్ కానీ అండ్ అదేవిధంగా మనం ఒక ఇమేజ్ని ఎట్లా క్రియేట్ చేయొచ్చు లేదా మరి అదేవిధంగా ఏ ఇమేజ్ ఏ విధంగా జనరేట్ చేయడానికి ప్రాంప్ట్ ఎలా క్రియేట్ చేయొచ్చు అండ్ ఒక ల్యాండింగ్ వెబ్సైట్ మీ వ్యాపారం అవ్వచ్చు, మీ ప్రమోషన్స్ అవ్వచ్చు. ఎందుకంటే ఇవాళ మీకు తెలుసు వెబ్సైట్ కానీ చాట్‌జీపీటీ కానీ ఒక అసాధారణమైన ప్రజెంటేషన్స్లో బిజినెస్లో ముందుకు దూసుకెళ్ళడానికి అవసరం అవుతున్న వెపన్స్ సాధనాలని. అదేవిధంగా మరి ఈ వెబ్సైట్ని మనం ల్యాండింగ్ వెబ్ పేజ్ని ఎలా క్రియేట్ చేసుకోవచ్చు చాలా క్లియర్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ప్రాంప్టులు రాయటం, మరి ఏఐ ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుంది, అదేవిధంగా అసలు జనరేటివ్ ఏఐ అంటే ఏంటి. ఇప్పుడు కూడా మనకి జనరేటివ్ ఏఐలో కంటెంట్ ధారాళంగా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న కంటెంట్ అంటే ఒక డేటాతో లోడ్ చేయబడి ఉన్న ఆల్గరిథమ్స్తో సెట్ చేయబడి ఉన్న ఓపెన్ ఏఐ టూల్ అన్నమాట ఇది. దీని నుంచి ఆర్టిఫిషియల్ అండ్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్తో ఆ డేటాలో ఉన్న ఇన్ఫర్మేషన్ని మీకు ఏ విధమైన క్వశ్చన్ మీ ప్రాంప్ట్ ఎలాంటి ప్రాంప్ట్ అడుగుతున్నారో దానికి సంబంధించిన డేటాని వెతికి రీఫార్మ్ చేసి మీకు ఏ విధంగా ఉపయోగపడితే బాగుంటుంది అనిపిస్తుందో ఆ విధంగా డేటాను తీసుకొచ్చి మీ ముందు ఉంచటమే జనరేటివ్ ఏఐ యొక్క ముఖ్య ఉద్దేశము. మరి ఫోటోషాపు మరి వేరే గూగుల్ సెర్చ్ ఇమేజెస్ ఇవన్నీ ఉన్నాయి కదా, మరి ఎలా తెచ్చుకోవచ్చు, మనకు కావాల్సిన రిక్వైర్మెంట్లో ఇమేజెస్ని ఎలా తెచ్చుకోవచ్చు, ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ని నేను ప్రాక్టికల్గా ఒక జనరేటివ్ ఏఐ కోర్సు చేయటం వల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ ఒక్క రూపాయి కూడా మీరు ఖర్చు పెట్టకుండా ఫ్రీగా ఈ కోర్సుని మీ ముందుకు తీసుకొచ్చాను. నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒక లైక్ అండ్ మీ యొక్క సపోర్ట్. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఈ వీడియోలో మనం ఇప్పుడు జనరేటివ్ ఏఐకి సంబంధించి స్టెప్ బై స్టెప్ కాన్సెప్ట్స్లో ప్రప్రథమంగా జనరేటివ్ ఏఐ అంటే ఏంటి, అసలు ఇది ఏ విధంగా పనిచేస్తుంది, అండ్ అదేవిధంగా తెలుగులో ఈ జనరేటివ్ ఏఐకి సంబంధించిన కోర్సుని మనం ఏ విధంగా క్విక్గా హ్యాండ్స్ ఆన్ అంటే ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకోవచ్చు అనేది ఇక్కడ మనం చూద్దామండి. చాలా క్విక్గా నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా ప్రాంప్ట్స్ ఎట్లా రాయొచ్చు, అదేవిధంగా అసలు ప్రాంప్ట్ అంటే ఏంటి అండ్ ఆ ప్రాంప్ట్ రాసి అంటే మనకు సంబంధించిన సందేహాలు కానీ ఏదైనా ఒక ప్రాసెస్లో మనం నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్ కానీ ఎలా ఏఐ టూల్ యూజ్ చేసి మనం నేర్చుకోవచ్చు అనేది ముఖ్య ఉద్దేశంతో ఈ కోర్సును మనం ప్రిపేర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా సరే కంప్యూటర్ ఫండమెంటల్స్ రాకపోయినా, కంప్యూటర్ బేసిక్స్ తెలవకపోయినా, మీ దగ్గర కంప్యూటర్ సిస్టమ్ ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ అండ్ మొబైల్ అయినా సరే ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే కూడా ఈ యొక్క ఏఐ టూల్ని మీరు చాలా ఈజీగా చక్కగా నేర్చుకుని మీ యొక్క బిజినెస్ అయితే బిజినెస్, కెరీర్ అయితే కెరీర్, ఏ రంగంలో మీరు వృద్ధిలోకి వెళ్ళాలనుకుంటారో దాన్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ చూద్దాము, మరిన్ని విషయాలు మనం డీటెయిల్డ్గా మాట్లాడదాం. ఓకే, చూడండి. ఇందులో భాగంగా నేను ఫస్ట్ చాట్‌జీపీటీ openai.com ఉంది కదా, ఈ వెబ్సైట్లోకి వచ్చేసాను. అయితే ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ టైం కనుక ఇది చూస్తుంటే మా యొక్క వీడియోని ఆల్రెడీ లాగిన్ ఉంటే మీకు చాట్‌జీపీటీ చాలా ఇట్స్ వెల్ అండ్ గుడ్ అండి. ఒకవేళ మీకు అదే లాగిన్ చాట్‌జీపీటీ అకౌంట్ ఓపెన్ చేయటం కానీ ఇలాంటివి లేకపోతే మన ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి, చాలా స్పష్టంగా వీడియోని ఎలా క్రియేట్ చేయాలి లాగిన్ అనేది మనం స్టెప్ బై స్టెప్ చూపించాము. సో ఆ ప్రాసెస్ని మీరు ఫాలో అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చి వీడియోని ఇక్కడి నుంచి కంటిన్యూ చేసేయండి. చాలా ఈజీ. సో చూడండి, నేనేం చెప్తున్నాను, చాలా ఈజీగా అందరికీ అర్థమయ్యే విధానంగా. అంటే కంప్యూటర్ నాకు రాదు కదా, నేను చదువుకోలేదు కదా, మరి నేను నేర్చుకోగలనా అనే సందేహాలు కానీ అండ్ ఇంగ్లీష్లో రాస్తే ఏదో సమస్య అయిపోద్ది, మళ్ళీ నా తప్పులు అందరికీ తెలిసి అందరూ నవ్వుకుంటారు అనే అలాంటి ఆలోచనలు ఏమన్నా ఉన్నా మీ యొక్క ఇన్ఫర్మేషన్ని చాలా స్పష్టంగా క్లియర్గా చాట్‌జీపీటీతో సందేహాలని క్లియర్ చేసుకోవటానికి ఏఐ టూల్ని పర్ఫెక్ట్గా వాడొచ్చండి. ఓకే, చూడండి ఇక్కడ నేనేం చెప్తున్నాను, తెలుగులో చెప్తున్నాను. అంటే ఏంటి, ఎక్స్ప్లెయిన్ ఈ యొక్క ప్రాంప్ట్స్ మీకు ఎక్కడైతే ఇంపార్టెంట్ అనిపించిందో ఆ యొక్క ప్రాంప్ట్ని
ఒక పెన్ను పేపర్ తీసుకుని నోట్బుక్లో కానీ లేదు కంప్యూటర్ సిస్టంలో నోట్ ప్యాడ్లో నాకు రాసుకోవటం వచ్చు అనుకుంటే ఆ కంప్యూటర్ సిస్టంలోనే నోట్ ప్యాడ్ యూస్ చేసి కానీ మీరు ఈ యొక్క ప్రాంప్ట్స్ని నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి. మీరు హ్యాండ్స్ ఆన్ సెషన్తో ప్రాక్టీస్ చేయటానికి ఆ చిన్న ప్రాంప్ట్ని మారిస్తే మీకు కావాల్సిన వండర్స్లోకి ఆ ప్రాంప్ట్ని ఎట్లా కస్టమైజ్ చేయటం, అంటే మీకు అనుకూలంగా దాన్ని ఎలా మార్చుకోవచ్చు, అలాంటి స్టెప్స్ కూడా నేను మీకు దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే, చూడండి ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ వాట్ ఈజ్ జనరేటివ్ ఏఐ ఇన్ తెలుగులో చెప్పమని, అసలు జనరేటివ్ ఏఐ అంటే ఏంటి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నాను. విత్ ఎగ్జాంపుల్స్ విత్ రియల్ వరల్డ్, అంటే ఇప్పుడు ప్రజెంట్ మన లైఫ్ స్టైల్లో ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న విధానాలకు సంబంధించి నాకు ఉదాహరణలతో ఎక్స్ప్లెయిన్ చేయగలవా అని నేను ChatGPT AI టూల్ని అడిగానండి. అసలు ఇప్పుడు నేను ఇక్కడ ఏదైతే ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ జనరేటివ్ ఏఐ అని టైప్ చేసి క్వశ్చన్ అడిగానో దీన్ని ప్రాంప్టింగ్ అంటారు. అంటే ఒక రోబోట్కి మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే కమాండ్ రిసీవ్డ్ అని మనకు చెప్తుంది కదా, అంటే ఒక ఇన్స్ట్రక్షన్ని మనం ఒక ఏఐ టూల్కి ఇస్తున్నాము. ఆ ఇన్స్ట్రక్షన్ తీసుకుని మనకి ఏం కావాలి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి ఇవ్వటమే జనరేటివ్ ఏఐ యొక్క ముఖ్య ఉద్దేశము. ఏఐ టూల్ ఏంటంటే జనరేటివ్ ఏఐ భాగంలో కంటెంట్ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని జనరేట్ చేసి మనకి టెక్స్ట్ రూపంలో ప్రొడ్యూస్ చేసి చూపిస్తుంది. మేజర్గా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఏఐ టూల్స్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో టెక్స్ట్ రూపంలో కంటెంట్ జనరేట్ చేసి ఇస్తున్నాయి, పాయింట్ నెంబర్ 1. అండ్ సెకండ్ వచ్చేసి ఇమేజెస్ వీడియోస్ జనరేట్ చేసి ఇస్తున్నాయి, అంటే మనకు కావాల్సిన పోస్టర్స్ అవ్వచ్చు, ఇమేజెస్ అవ్వచ్చు, వీడియోస్ అవ్వచ్చు. అండ్ అదేవిధంగా పాటలు లిరిక్స్ జనరేట్ చేసి ఒక విధానంలో పాటలు జనరేట్ చేసి ఇవ్వటం, ఆ లిరిక్స్ తీసుకెళ్ళి ఇంకొక సంథింగ్ లైక్ suno.ai అనే వెబ్సైట్లో మనం ఆ లిరిక్స్ని పోస్ట్ చేస్తే లైక్ క్రియేట్ ఏ సాంగ్ అంటే అక్కడి నుంచి మనకి ఒక సాంగ్ క్రియేట్ అవ్వటం ఎంత పర్ఫెక్ట్గా మనకి జనరేట్ చేసి ఇస్తుందండి. సో ఇవన్నీ కూడా చాలా వరకు మనం ఇక్కడ కవర్ చేద్దాము. డెఫినెట్గా ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను మీకు జనరేటివ్ ఏఐ అంటే తెలుగులో సులభంగా వివరణ లైక్ ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, జనరేటివ్ ఏఐ అనేది కృత్రిమ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక శాఖ, ఇది ఒక పార్ట్ అన్నమాట. ఇప్పటికే నేర్చుకున్న డేటా ఆధారంగా కొత్త కంటెంట్ని సృష్టిస్తుంది. అంటే ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది? ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ డేటాతో ఇది ఫీడ్ చేయబడి ఉన్నది. ఒక ఆల్గరిథము ఆ డేటాకి సంబంధించి మీరు అడిగిన క్వశ్చన్ను ఆ డేటాలో ఎక్కడైతే సరిపోల్చుకుని తీసుకొచ్చి మీకు చూపించటమే అసలు మేజర్గా ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసే విధానము, దాని యొక్క ఫంక్షనాలిటీ. సో ఆ డేటా ఆధారంగా కొత్త కంటెంట్ మీకు సృష్టించి ఇస్తుంది, మీకు కావాల్సిన విధంగా టైలరింగ్ చేసి. సో అంటే మనం ఇచ్చే సూచనలు ప్రాంప్ట్స్ ఆధారంగా కొత్త టెక్స్ట్ కానీ, ఇమేజ్ కానీ, వీడియో కానీ, మ్యూజిక్ లేదా కోడ్. అవునండి, కోడ్ అంటే లైక్ పైథాన్ సాఫ్ట్వేర్ నేర్చుకోవటం, కోడింగ్, జావా, C++, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కోడ్ తీసుకున్నా మీకు జనరేట్ చేసి ఇస్తుందండి. ఓకే, చూద్దాం, అది కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దీనికి ప్రత్యేకమైన మిషన్ లెర్నింగ్ మోడల్స్ లైక్ GPT అండ్ DALL-E లైక్ స్టేబుల్ డిఫ్యూజన్ ఉపయోగిస్తున్నారు. మేజర్గా ఇలాంటి టెక్నిక్స్ యూజ్ చేయటం వల్ల మనకి ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతున్నాయి. ఏది, టెక్స్ట్, ఇమేజ్, వీడియో, మ్యూజిక్ లేదా కోడ్ని తీసుకొచ్చి ఇవ్వగలగటము. మేజర్గా ఈ పార్ట్లోనే మీకు అర్థమైపోయి ఉండాలి వాట్ ఈజ్ జనరేటివ్ ఏఐ అనేది. ఓకే, నేను డైరెక్ట్గా మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. అయితే ఏఐలో తెలుగులో కంటెంట్ జనరేట్ చేయించి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా బాగా అర్థమైద్దని నా యొక్క ఈ ప్రయత్నము. ఇక్కడ మనం చూద్దాం సులభమైన ఉదాహరణలు అందరికీ అర్థమయ్యే విధానంగా. అయితే టెక్స్ట్ అంటే ఏంటి? మనకు కనపడుతున్న ABCDలు కానీ అక్షరాలనే టెక్స్ట్ అంటాం. మీరు రైట్ ఏ పోయం అబౌట్ ఫ్రెండ్షిప్ ఇన్ తెలుగు అని అడిగితే జనరేటివ్ ఏఐ కొత్త కవితను రాసి ఇస్తుంది. ఉదాహరణకి ChatGPT మీకు సమాధానాలు ఇవ్వటము. ఇదిగో ఇది టెక్స్ట్ అనే జనరేషన్ ఉంది కదా, ఇదిగో రైట్ ఏ పోయం అబౌట్ ఫ్రెండ్షిప్ ఇన్ తెలుగు అన్నాం అనుకోండి, ఈ టెక్స్ట్ మనకి పోయంలో జనరేట్ చేసి ఇది జస్ట్ కాపీ చేసి పేస్ట్ చేస్తే ఒక పోయం జనరేట్ చేసి ఇస్తుంది. ఎలా? ఇదిగోండి, ఈ ప్రాంప్ట్ రాశాను చూసారుగా, ఈ కమాండ్ ఇచ్చాను కదా, అది ఇంగ్లీష్లో ఇస్తారో తెలుగులో ఇస్తారో మీ ఇష్టం అండి. లేదు నేను తెలుగు రాయలేను, ఇంగ్లీష్ రాయలేను అనుకుంటే ఇదిగోండి ఇక్కడ డిక్టేట్ అనే ఆప్షన్ కనపడుతుంది కదా, ఈ పర్టికులర్ ఆప్షన్లో డిక్టేట్ కూడా వాయిస్తో మీరు చెప్తే ప్రాంప్ట్ రాసి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది.
సో బ్యూటిఫుల్. సో చూడండి ఇక్కడ నెక్స్ట్ ఇమేజ్ జనరేషన్. మీరు డ్రా ఏ విలేజ్ సీన్ విత్ కిడ్స్ ప్లేయింగ్ అండర్ ఏ ట్రీ అని చెబితే జనరేటివ్ AI కొత్త చిత్రాన్ని తయారు చేస్తుంది. డాలీ కానీ లైక్ మిడ్ జర్నీ అనే 2 పర్టికులర్ AI టూల్స్కి సంబంధించిన కాన్సెప్ట్స్. డాలీ అనేది మనకి ChatGPTలో ఇన్బిల్ట్ ఉందండి. ప్రజెంట్ ChatGPT వర్షన్ 5 నడుస్తుంది, ఫ్రీగా అందరూ యూజ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఈ ChatGPT 5లో ప్రీమియం వర్షన్ కూడా ఉంది. అంటే మీకు ఎక్కువ బిజినెస్ లెవెల్లో వాడటం, క్విక్గా ఇన్ఫర్మేషన్స్ కావటం, ఇవన్నీ కావాలంటే యూ కెన్ యూజ్ ఇట్. ఓకే, నెక్స్ట్ మ్యూజిక్ జనరేట్ చేసి ఇవ్వటం. జనరేట్ ఏ క్లైమ్డ్ లైక్ కామ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫర్ స్టడీయింగ్ అని అడిగితే కొత్త సంగీతం ఇస్తుంది. కోడ్ జనరేషన్. రైట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ ఫర్ క్యాలిక్యులేటర్ అని అడిగితే జనరేటివ్ AI కొత్త కోడ్ రాసిస్తుంది. చిన్న చిన్న ఎగ్జాంపుల్స్లో మనం ఇవే అన్నీ ఎక్స్ప్లోర్ చేసి ప్రాక్టికల్గా చూద్దాం. వీడియో జనరేట్ చేయమంటే ప్రస్తుతానికి ఏంటంటే వీడియోకి సంబంధించి ప్రొఫెషనల్ వర్షన్స్లో పర్ఫెక్ట్గా జనరేట్ అవుతున్నాయి. అండ్ ఈవెన్ యూ చిన్న వీడియోని ట్రై చేయండి. క్రియేట్ అన్ యానిమేషన్ రాకెట్ లాంచింగ్ అని అడిగితే కొత్త వీడియో తయారు చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. సులభంగా చెప్పాలంటే జనరేటివ్ AI అంటే కొత్త దాన్ని సృష్టించే కృత్రిమ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆల్రెడీ ఇప్పటికే ఉన్న డేటా ఆధారంగా మనకి కొత్త కంటెంట్ తయారు చేసి ఇస్తుంది. మీరు అనుకుంటే తెలుగులో జనరేటివ్ AI ఉపయోగాలు అని కూడా ఒక పాయింట్ వైజ్ నోట్ రాసిమ్మంటే మీకు ఇస్తాను అంటుంది. అంటే ఏంటి, నేను ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కాపీ చేసి సరే ఉపయోగాలు ఏంటో చెప్పు చూద్దామని నేను అడుగుతున్నాను సేమ్ ప్రాంప్ట్ని. ఓకే చూడండి, సబ్మిట్ చేశాను. ఎస్ చూడండి, మనం అడిగిన క్వశ్చన్ని ఎప్పుడైతే ప్రాంప్టింగ్ సబ్మిట్ చేసామో ఇమీడియట్గా మనకి ఎస్ ఇప్పుడు నేను మీకు జనరేటివ్ AI ఉపయోగాలని పాయింట్ వైజ్గా ఇస్తున్నాను. జనరేటివ్ AI ఉపయోగాలు ఏంటి? విద్యలో, ఎడ్యుకేషన్లో విద్యార్థులకి అపారమైన అవకాశాలు. అంటే ఎక్స్ప్లెనేషన్ చేయటం, పాఠ్యాంశాలు చాలా స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్పడానికి, ప్రశ్నలకు సమాధానాలు, హోంవర్క్స్, ప్రాజెక్ట్ ఐడియాస్. అదే కంటెంట్ సృష్టించే వాళ్ళు అంటే ఫ్రీలాన్సర్స్ అవ్వచ్చు, కంటెంట్ క్రియేటర్స్కి కొత్త కథలు, కవితలు, ఆర్టికల్స్ అండ్ యూట్యూబ్ స్క్రిప్టులు, బ్లాగ్ పోస్టులు, సోషల్ మీడియా పోస్టులు, ప్రకటనలు డిజైన్ చేయటాలు, పోస్టర్లు తయారు చేయటాలు అండ్ చిత్రాలు మరియు డిజైన్ చేయటం, పోస్టర్లు, లోగోలు, బ్యానర్లు ఏమండి. అండ్ అదేవిధంగా సంగీతం చూడండి, ఇక్కడ సాఫ్ట్వేర్ అభివృద్ధి, కోడ్ రాయటం, సరిదిద్దటం, ప్రోగ్రామ్స్ బగ్స్ ఉంటే వాటిని ఫైండ్ అవుట్ చేయటం, ఆరోగ్యం, రోగుల యొక్క హెల్త్ రికార్డ్స్ విశ్లేషించటం, రిపోర్ట్స్ మరియు మెడికల్ తయారు చేయటం, సజెషన్స్, వ్యాపారం, మార్కెటింగ్ క్యాంపెయిన్స్ డిజైన్ చేయటం, ఎలా చేయొచ్చు వృద్ధిలోకి తెచ్చుకోవటానికి, అండ్ కస్టమర్ల ప్రశ్నల ఆటోమేటిక్ సమాధానాలు, డేటా విశ్లేషణ అండ్ వినోదం, స్క్రిప్టులు తయారు చేయటం, వీడియో ఎడిటింగ్, యానిమేషన్స్, గేమ్స్, ఇలా జనరేటివ్ AI అనేది చాలా క్లియర్గా మనకి రోజువారీ జీవితంలో డిఫరెంట్ విభాగాల్లో మనకి ఉపయోగపడుతుంది. మీరు ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో మీరు స్పష్టంగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ అంటే ఒక రియల్ టైంలో మనం ఏ విధంగా వాడచ్చు, దానికి ఏదన్నా ఒక ఎగ్జాంపుల్ ప్రాంప్ట్ రాసి చూపించవచ్చుగా అని అనుకుంటే కనుక చూడండి, ఫస్ట్ ప్రాంప్ట్ రాసేటప్పుడు SEO ప్యాకేజ్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ కోసం ఒక వెబ్సైట్కి కానీ ఒక పర్టికులర్గా మన ప్రోడక్ట్కి రావాలనుకోండి, మనం తయారు చేయాలి, ఆ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా, ఆ యొక్క టెక్నిక్స్ ఏంటి ఎట్లా అప్లై చేయాలనుకున్నా నేను చూడండి రైట్ ఏ SEO ప్యాకేజ్ ఫర్ ఏ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని చూడండి. రైట్ SEO ప్యాకేజ్ ఫర్ ఏ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనొచ్చు, లేదంటే ఏదన్నా ఒక పర్టికులర్ ప్రోడక్ట్ ఉంటే ఆ ప్రోడక్ట్కి సంబంధించి SEO ప్యాకేజ్ అంటే ఎన్ని పేజెస్ ఉండాలి, ఎలాంటి స్టెప్స్, ఎలాంటి పద్ధతుల్ని మనం అప్లై చేయొచ్చు, ఆ యొక్క టెక్నిక్స్ ఎలా నేర్చుకోవచ్చు అనేది మనం తెలుసుకోవాలనుకుంటే సింపుల్ అంటే కాంప్లికేటెడ్గా నేను వెళ్తలేదు ఎక్కడ ప్రాంప్ట్ రాసే దగ్గర, వెరీ సింపుల్గా రైట్ ఏ SEO ప్యాకేజ్ ఫర్ ఏ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని అడుగుతున్నాను. చూడండి విత్ ఎగ్జాంపుల్స్ అంటే మీకు ఇంకా డీటెయిల్డ్గా విత్ ఎగ్జాంపుల్స్తో ఎలా చేయొచ్చో కూడా ప్రాంప్ట్నే సబ్మిట్ చేశాను. ఓకే, సో ఇక్కడ ఐ విల్ క్రియేట్ కంప్లీట్ SEO ప్యాకేజ్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని ఇస్తుంది. ఇక్కడ చూడండి కీ రీసెర్చ్ SEO ప్యాకేజ్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అంటే ఒక ఆన్లైన్లో నేను డిజిటల్ మార్కెటింగ్ కోర్సు జనాల దగ్గరికి రీచ్ అవ్వాలంటే ఏ విధంగా నేను SEO చెయ్యాలి, దానికి కీవర్డ్ రీసెర్చ్ ఎలాంటి వర్డ్స్ పెట్టాలి, టార్గెట్ కీవర్డ్స్ జనరల్గా పీపుల్ ఎలాంటి సెర్చ్ చేస్తూ ఉంటారో అలాంటివి మనం పెట్టాలి.
అయితే ఇక్కడ మనకి రికమెండేషన్స్ చాట్‌జీపీటీ ఇస్తుంది. ఇవేంటి? డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఆన్లైన్, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ విత్ సర్టిఫికేట్. చూడండి ఎన్ని పాయింట్స్, ఇవన్నీ నేను చదవటం కాదు, మీరు కూడా ఎట్లాగో ప్రాంప్ట్ రాస్తారు కాబట్టి యూ కెన్ లుక్ ఇట్. ఎందుకంటే దానివల్ల మనం క్విక్గా మరికొన్ని ఎక్కువ టాపిక్స్ మనం కవర్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్ ఏంటి, లాంగ్ టైల్ కీవర్డ్స్ ఏంటి, ఇలా లర్న్ డిజిటల్ మార్కెటింగ్ అని. తర్వాత ఎస్ఈఓ ఆప్టిమైజేషన్ టైటిల్ ఐడియాస్, ఏదైనా ఒక పేజ్కి కానీ వీడియోకి కానీ ఏదైనా ప్రమోషన్స్లోకి మీరు వెళ్ళే కంటెంట్లోకి ఎలాంటి ఐడియాతో టైటిల్ రాస్తే ఎక్కువ కీవర్డ్ రీసెర్చ్ ఉంటుందనేది ఇక్కడ ఎగ్జాంపుల్ అనమాట. అదేవిధంగా మెటా డిస్క్రిప్షన్ ఎగ్జాంపుల్స్ 150-160 క్యారెక్టర్స్లో మీరు టైటిల్లో మెటా డిస్క్రిప్షన్ ఇవ్వాలి. మెటా డేటా అంటారు దాన్ని. సో ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ చేస్తున్నారో, ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ మీద ప్రయారిటీ లైక్ ఫ్యూచర్ కెరీర్ని లైక్ ఎంచుకుంటున్నారో దే కెన్ చూస్ దిస్ వే అండి. ఓకే, మాస్టర్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ ఎస్ఈఓ ఇవన్నీ గూగుల్ యాడ్సెన్స్ ఇవన్నీ పెట్టుకోవాలి. తర్వాత కంటెంట్ స్ట్రాటజీ, అసలు ల్యాండింగ్ పేజ్ సెక్షన్స్ ఏంటి, వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్, ఇలాంటి కంటెంట్ స్ట్రక్చర్లో మీరు యాడ్ చేయాలి. బ్లాగ్ టాపిక్స్ ఏంటి, 10 డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్, హౌ టు ఎస్ఈఓ కెన్, అంటే యూజర్స్ ఎక్కువ ఏదైతే కీవర్డ్స్ యూజ్ చేయటం, వాళ్ళు సెర్చ్ చేసే టైటిల్స్ ఏంటి, దాన్ని బేస్ చేసుకుని మనకి ఇక్కడ పేజ్లోకి రావాలండి. అండ్ బ్యాక్ లింక్స్, గెస్ట్ బ్లాగింగ్ అండ్ చూడండి షేరింగ్ కేసు, కొలాబరేటింగ్ విత్ ఇన్ఫ్లుయెన్సర్స్, సోషల్ మీడియా ఎస్ఈఓ ఎట్లా చూడండి హ్యాష్ ట్యాగ్స్ కూడా వాడుతున్నారు మార్కెటింగ్ కోర్స్ అని. అండ్ వీడియో ఎస్ఈఓ యూట్యూబ్లో ఎలా చెయ్యాలి, చాలా స్పష్టంగా ట్యాగ్స్ ఎట్లా వేసుకోవాలి, అంటే యూజర్లు సెర్చ్ చేసే కీవర్డ్స్ ఎక్కడ ఉంటాయో దాన్ని బేస్ చేసుకుని ఎస్ఈఓ అంటారు, సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్. దిస్ ప్యాకేజ్ ఎన్ష్యూర్స్ దట్ ద కోర్స్ గెట్స్ విజిబుల్ ఇన్ గూగుల్ కానీ యూట్యూబ్, సోషల్ మీడియాలో 3 ప్లాట్ఫామ్స్లో కూడా కంఫర్టబుల్గా యూజ్ చేయడానికి ఉపయోగపడుతుందని మనకి స్పష్టంగా చెప్పడం జరుగుతుందండి. క్రియేట్ ఏ శాంపిల్ ఎస్ఈఓ ల్యాండింగ్ పేజ్ కంటెంట్, రెడీ టు యూజ్ వెబ్ పేజ్ కానీ ఇలాంటివి కావాలనుకుంటే వెబ్ పేజ్, ఒక HTML వెబ్ పేజ్ని క్రియేట్ చేయడానికి కూడా మనకి హెల్ప్ చేయాలని అడుగుతుంది. అయితే ఈ యొక్క వెబ్ పేజ్కి సంబంధించి చాలా ఈజీగా ఎలా మనం క్రియేట్ చేయొచ్చు చూడండి. క్రియేట్ ఏ శాంపిల్ ఎస్ఈఓ ల్యాండింగ్ పేజ్ విత్ కాంటాక్ట్ అని అడుగుతుంది కదా రెడీ టు యూస్కి. నేనేమంటున్నాను, జస్ట్ కాపీ చేసుకుని కంటెంట్ని క్రియేట్ చేయమని అడుగుతున్నాను. సో అది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసా, క్రియేట్ ఏ శాంపిల్ ఎస్ఈఓ ల్యాండింగ్ పేజ్ కంటెంట్ రెడీ టు యూజ్ వెబ్ పేజ్ కాపీ లైక్ ఫర్ యువర్ కోర్స్ అంటున్నారు కదా. అంటే వెబ్ పేజ్ కావాల్సింది నాట్ ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, ఎనీ అదర్ కోర్స్ ఆల్సో యూ కెన్ ట్రై అండి. ఏది లైక్ ఎనీ ప్రోడక్ట్, ఏది జిమ్ బిజినెస్ ఉంది, మిల్క్ బిజినెస్ ఉంది, ఎనీ అదర్ బిజినెస్ కూడా మీరు ట్రై చేయొచ్చు, వెబ్సైట్ ఓన్గా తయారు చేసుకోవచ్చు. ఎలా? లెట్స్ చెక్. క్రియేట్ ఏ శాంపిల్ ఎస్ఈఓ ల్యాండింగ్ పేజ్ కంటెంట్ వెబ్సైట్, అంతే, ఇంకేం చేయట్లేదు, నేను సబ్మిట్ చేసేసాను. అయితే ఫ్రంట్ ఎండ్ HTML వెబ్ పేజ్లు ఎప్పుడు కూడా వెబ్సైట్లు HTML, CSS, జావా స్క్రిప్ట్ని యూజ్ చేసి మనకి వెబ్సైట్లు తయారవుతాయండి. చూడండి ఇక్కడ శాంపిల్ ఎస్ఈఓ ల్యాండింగ్ పేజ్ కంటెంట్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అన్నాడా, హెడ్లైన్ H1 ట్యాగ్స్లో ఇవి ఉండాలి, సబ్ టైటిల్స్లో ఇవి ఉండాలి, ఇంట్రడక్షన్ ఇలా ఉండాలి, మ్యాటర్ కూడా ఇచ్చేస్తుంది మనకి, H2 ట్యాగులు ఏముండాలి, రైట్ చూజ్ అవర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్సు, H2 ట్యాగులు, H1 H2 అంటే హెడ్డింగ్ లెవెల్స్ అనమాట, కెరీర్ ఆపర్చునిటీస్, ఎంత కాల్ టు యాక్షన్, జాయిన్ నవ్ అని మనకి సీట్స్ అవైలబుల్ లిమిటెడ్ ఉన్నాయని, అండ్ స్టూడెంట్స్ ఇచ్చిన రివ్యూస్ అని, శాంపిల్ రివ్యూస్ కూడా మనకి యాడ్ చేయడం జరిగింది, మెటా ఎలిమెంట్స్ అని ఇవన్నీ ఇచ్చింది కదా. అయితే ఇక్కడ ఏంటంటే వుడ్ యూ లైక్ టు మీ టు డిజైన్ ద మోడర్న్ వెబ్ పేజ్ లేఅవుట్, రియాక్టివ్ టైలెండ్ అంటుంది కదా, డిజైన్ దిస్ మోడర్న్ వెబ్ పేజ్ లేఅవుట్ అని చెప్తా ఉండండి. డిజైన్ దిస్ యాజ్ ఏ మోడర్న్ వెబ్ పేజ్ లేఅవుట్ ఇన్ HTML, CSS and JS, wherever it is required you can use it. డిజైన్ దిస్ మోడర్న్ అని పెట్టేసా కదా, చూడండి బ్యూటిఫుల్గా చూడండి. ఐ విల్ టర్న్ దిస్ ఎస్ఈఓ పేజ్ ఇన్ టు ద మోడర్న్ రెస్పాన్సివ్ వెబ్ పేజ్. రెస్పాన్సివ్ అనేది ఏంటంటే మొబైల్ అవ్వచ్చు, ల్యాప్టాప్ అవ్వచ్చు, డెస్క్టాప్ అవ్వచ్చు, లేదా ప్రొజెక్టర్ అవ్వచ్చు, ఎక్కడైనా మన పేజ్ స్ట్రెచబుల్గా ఎక్స్పాండ్ అవ్వటం, చిన్నదవ్వటం జరిగి ఆటోమేటిక్గా పర్ఫెక్ట్గా డిజైన్ కార్నర్స్ కానీ లెన్స్ కానీ అన్నీ ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకుంటుంది రెస్పాన్సివ్ వెబ్సైట్ అనేది. సో ఆ విధంగా రెస్పాన్సివ్ వెబ్సైట్ని మనకి చూడండి విత్ HTML కోడ్ రాసేసి SEO టెక్నిక్స్ కూడా అప్లై చేసేసి మనకి ముందుకు తీసుకొచ్చేసింది. ఇదంతా CSS. చూడండి మనకి ఇచ్చిన కంటెంట్లో H1 ఏది, H2 ఏది అనేది ఇక్కడ రాసేస్తుంది. వెరీ క్లియర్గా పేజ్ అంతా తయారు చేసేసిందండి. చూడండి ఫ్యూచర్ ఇవన్నీ CTA యాక్షన్స్ ఇవన్నీ. అయితే ఈ పేజ్ని కనుక మనం వెరీ సింపుల్గా చూపిస్తాను, అంటే పెద్ద పెద్ద టూల్స్ అయ్యేం వాడతలేదు. కాపీ కోడ్ అనేసి నోట్ ప్యాడ్లోకి పేస్ట్ చేసేసుకుందాం, టెక్స్ట్లోకి తెచ్చుకొని
లైక్ వెల్కమ్ అని పేరు పెట్టాను సైట్కి, అదే ఒక నోట్ ప్యాడ్కి. దాంట్లో పేస్ట్ చేసా, సేవ్ అన్నాను. ఇప్పుడు ఈ ఫైల్ సేవ్ యాజ్ వెల్కమ్ .html కింద సేవ్ చేయాలి. వెల్కమ్ .html వెబ్సైట్ పేజ్లు ఎప్పుడు కూడా HTML ఎక్స్టెన్షన్ ఉంటాయి. చూడండి, HTML వెల్కమ్ అనగానే ఇక్కడికి వచ్చేసింది కదా. ఆ వెల్కమ్ .html డెస్క్టాప్ మీద సేవ్ చేశాను నేను. సో రైట్ క్లిక్ కొట్టేసి ఓపెన్ విత్, ఇదిగో బ్రౌజర్లో ఓపెన్ చేస్తున్నాను, క్రోమ్లో. బ్యూటిఫుల్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఆన్లైన్. చూడండి, వెబ్సైట్ నేను ఏమన్నా చేశానా? మొత్తం కంప్లీట్గా మనకి AI టూల్ వెబ్సైట్ క్రియేట్ చేసి ఇచ్చింది విత్ ల్యాండింగ్ పేజ్. మీకు లోగోలు ఎన్ని కావాలనుకుంటే నిదానంగా HTML ఐడియా ఉంటే మీరు చేసేసుకోవచ్చు. లేదు ఆ లోగో యాడ్ చేయమని చెప్పిన అబ్బో కార్డ్ బోర్డులు కూడా ఇచ్చేసింది. కానీ ఇంకా ఎంత బ్యూటిఫుల్నెస్ ఇంకేం కావాలి మనకి, ఎంత బ్యూటిఫుల్నెస్. ఒక వెబ్సైటు పర్ఫెక్ట్గా డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి వాట్ యూ విల్ లర్న్, SEO, గూగుల్ యాడ్స్, చూడండి కంటెంట్, సోషల్ మీడియా మార్కెటింగ్. ఇదిగో చూడండి ఆ యొక్క ఎఫెక్ట్నెస్ చూడండి. మౌజ్ను అది ప్లేస్ చేస్తుంటే కార్డ్ ఎట్లా మనకి ఎలా వెళ్తుందో. అబౌట్ దిస్ కోర్సు, మాడ్యూల్స్, ఇక ఒక్కొక్క పేజీ ఒక్కొక్క మాడ్యూల్కి సంబంధించి మీరు క్లిక్ చేస్తే ఇదిగోండి ఆటోమేటిక్గా అదే రూటింగ్ చేసేసుకుంటుంది. ఆసమ్ వెబ్సైట్ మాత్రం చాలా బాగా. రివ్యూస్, బెనిఫిట్స్, వాట్ ఆర్ ద బెనిఫిట్స్, 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఏంటి, మాడ్యూల్స్ ఏమున్నాయి, అబౌట్. ఇంత బ్యూటిఫుల్గా ఒక వెబ్సైట్ని మనకి ఒక ChatGPT అనే AI టూల్ జనరేట్ చేసి ఇచ్చేస్తుంటే వాట్ యూ నీడ్ మోర్. చాలా అంటే వెబ్సైట్ జనరేట్ చేసే కంపెనీ లాగా ఉండి అలా మీరు ఫ్రీలాన్సర్గా ఈ యొక్క బిజినెస్ని చాలా సక్సెస్ఫుల్గా ఈజీగా రన్ చేయొచ్చండి. సో మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయటం వల్ల యూ విల్ లర్న్ వెరీ ఈజీ అండ్ సక్సెస్ఫుల్. అండ్ ఇప్పుడు చూద్దాము, ఇంకొక ప్రాంప్ట్ తీసుకుంటున్నాను నేను. ఈ ప్రాంప్ట్ ఏంటి, ఒక ఇమేజ్ మనం ఏ విధంగా క్రియేట్ చేయగలము, దానికి నేను కొత్త ప్రాంప్ట్ తీసుకుంటాను. నో ఇష్యూ. సో ఇక్కడ ఏం చెప్తున్నానో చూడండి. క్రియేట్ ఏ PROFESSIONAL ప్రొఫెషనల్ ఉమెన్ ఫర్ ఏ పోస్టర్. ఏమండి, క్రియేట్ ఏ ప్రొఫెషనల్ ఉమెన్ ఆన్ ఏ టెక్ కాన్ఫరెన్స్ విత్ బ్యాక్గ్రౌండ్, బ్లర్రీ బ్యాక్గ్రౌండ్ అన్నాం. BLUR బ్లర్ బ్యాక్గ్రౌండ్ ఫర్ ఏ పోస్టర్ అంటున్నాను నేను. ఓకే, ఇంకా దీంట్లో జనరల్గా ఏంటంటే షార్ప్నెస్ ఒకటి యాడ్ చేద్దాం. ఓకే, ఇగో ఇక్కడ మన లాస్ట్ కామా పెట్టుకుని ఇమేజ్ షార్ప్, 3D కావాలనుకుంటే 3D, అండ్ ఉమెన్ డ్రెస్కు సంబంధించి షార్ట్ కానీ ఏదైనా వేయాలనుకుంటే అది, అండ్ HD క్వాలిటీ, హై క్వాలిటీ డెఫినేషన్లో మనకు ఇమేజ్ కావాలనుకోండి HD క్వాలిటీ ఇమేజ్. ఇంకేదైనా కావాలని మీరు కామాలు పెట్టుకుని ఆ పర్టికులర్ పాయింట్స్ని యాడ్ చేశారనుకోండి, మీకు ఇవన్నీ కూడా మన ChatGPT టేకెన్ కేర్ తీసుకుని ఇమేజ్ మీకు జనరేట్ చేసి ఇస్తుంది. చూద్దామా? ఎస్, ప్రాంప్ట్ నేను సబ్మిట్ చేశాను. ఇది మనకి రీడ్ అవ్వటానికి కొంచెం మెమరైజ్ చేసుకుని ఆ పాయింట్స్ అన్నిటిని ఇమేజ్ జనరేట్ చేస్తూ ఉంటుంది. ఈ సందర్భంగా నేను మీతో ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇదేంటంటే, కంటెంట్ మీకు నచ్చినట్టయితే మీరు లైక్ చేయటం వల్ల మరింత మందికి రీచ్ అవ్వటం వీడియో, అండ్ మరింత మందికి ఈ వీడియో యొక్క ఇన్ఫర్మేషను, అండ్ దే ఆల్సో లెర్న్, అండ్ అట్ ద సేమ్ టైం మేము కూడా ఆ యొక్క వీడియో యొక్క బెనిఫిట్స్ ఏదైతే, మా యొక్క కష్టం ఏదైతే ఉంటుందో వీడియో చేయటానికి, కంటెంట్ తీసుకురావటము, ప్రిపేర్ చేయటము, ఇలాంటి బ్యూటిఫుల్ కంటెంట్ మీకు నచ్చితే లైక్ ద్వారా మీ యొక్క సపోర్ట్ని తెలియపరచండి. అదేవిధంగా వ్యూస్ మీరు ఏదన్నా ఉన్నా సరే కమెంట్ ద్వారా కూడా తెలియపరచండి. ఎందుకంటే మీ యొక్క ఇంటరాక్షన్, మీ యొక్క సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ మాకు. ఓకే, మనకి ChatGPT వీడియో తయారు చేసి ఇచ్చేసిందండి. చూడండి, ఒక బ్యూటిఫుల్ ఉమెన్ అని అడిగాం కదా, ఈ ఇమేజ్ మీద ఇలా క్లిక్ చేస్తే మనకి ఇమేజ్ పెద్దదవుతుంది. డౌన్లోడ్ కావాలనుకుంటే ఇమేజ్ మీద మౌస్ పెడితే మీరు ఇమీడియట్గా యూ విల్ డౌన్లోడ్ ఇట్. లోకల్లో చూడండి ఇమేజ్ డౌన్లోడ్ అయింది. పెద్ద చేస్తున్నాను. చూడండి, ఒక బ్యూటిఫుల్ ఇమేజ్ చూడండి, ఎంత షార్ప్నెస్లో, లైటింగ్లో వెరీ క్లియర్గా
టెక్ కాన్ఫరెన్స్కి సంబంధించి బ్యాక్గ్రౌండ్లో అండ్ బ్లర్రీ బ్యాక్గ్రౌండ్ మీద ఒక ఉమెన్ని మనం తీసుకొచ్చాము. అయితే ఈ ఉమెన్తో మనము ఎక్కడన్నా పోస్టర్స్ కావాలన్నా ఏదన్నా కావాలన్నా సరే మనం పర్ఫెక్ట్గా యూజ్ చేయొచ్చండి. లోగో వేసుకోవటం, టైటిల్స్ రాసుకోవటం, ఇవన్నీ కూడా. సో మీరు ప్రయత్నించాలి. సరే, నేను ఒక ఇమేజ్ ఏదో చూశాను. ఆ ఇమేజ్ ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్లో నేను మోడల్స్ అని ఒక ఇమేజ్ ఏదో టైప్ చేశానండి. మోడల్స్ అని ఇమేజెస్ అని క్లిక్ చేశాను. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. సో ఇక్కడ లైక్ ఒక బ్యూటిఫుల్ ఉమెన్ అవ్వచ్చు, ఒక బ్యూటిఫుల్ బాయ్స్ అవ్వచ్చు, ఏదైనా సరే. అయితే ఒక ఇమేజ్ చూద్దాము. సో ఇదిగోండి, ఈ ఇమేజ్ని నేను సెలెక్ట్ చేశాను మోడల్ని. రైట్, ఇవన్నీ లైసెన్స్ ఇమేజెస్ ఉంటాయండి, ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి. నేను మనకి డెమో పర్పసే కాబట్టి ఎడ్యుకేషన్ పర్పస్ అని ఒక సేవ్ ఇమేజ్ అని, మరి ఇమేజ్ సేవ్ అవుతుందా? ఎస్, నా డెస్క్టాప్ మీద సేవ్ అవుతుంది. సేవ్ అయిపోయింది. డెస్క్టాప్ మీదకి ఒక ఇమేజ్ తెచ్చుకుంటే నేను గూగుల్లోంచి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మరి ఇలాంటి ఇమేజ్ని నేను ఓన్గా ఏ ఇమేజ్ని క్రియేట్ చేయగలనా? అయితే ఎలా క్రియేట్ చేయగలను చూడండి. దానికి మనకి ప్రాంప్ట్ కావాలి. ఈ ప్రాంప్ట్ ఎలా నేను రాయగలను అని అనుకుంటే గనక మీరు ఈ ప్రాంప్ట్ని చూడండి, ఇక్కడ ప్లస్లో యాడ్ ఫొటోస్ అండ్ ఫైల్స్ ఉంది కదా, అది క్లిక్ చేసి డెస్క్టాప్ పాత్ తెచ్చుకుని ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీరు సింపుల్గా చేయాల్సిన పని ఏంటి? లైక్ క్రియేట్ ఏ ప్రాంప్ట్ ఫర్ సిమిలర్, అంటే ఇలాంటి ఇమేజ్ క్రియేషన్. ఓకే, ఫస్ట్ ఏం చెప్తున్నాను? యూజింగ్ దిస్ టు. యూజింగ్ దిస్ అంటే దానికి అర్థమవుతుంది ఏంటి? ఒక ఇమేజ్ పెట్టాం కదా, ఆ ఇమేజ్ అని. యూజింగ్ దిస్ టు, లేకపోతే దిస్ యూజింగ్ దిస్ ఇమేజ్ అని కూడా రాయండి. ఇమేజ్ యూజింగ్ దిస్ ఇమేజ్ టు క్రియేట్ ఏ ప్రాంప్ట్ ఫర్ సిమిలర్ ఇమేజ్ క్రియేషన్. అంతే. ఈ ఇమేజ్ యూజ్ చేసుకుని ఇలాంటి ఇమేజ్ కోసం ఒక ప్రాంప్ట్ తయారు చేయమంటున్నాను నేను, ఇమేజ్ తయారు చేయమని చెప్పలేదు. సో చూద్దాం ఫస్ట్ ఇది ఎలా పాసిబుల్ అనేది. మనం ఫస్ట్ ఈ యొక్క ఏఐతో మనం అడుగుతున్నాం క్వశ్చన్, మన యొక్క సందేహాన్ని అడుగుతున్నాం. సో ఇక్కడ అడిగాను నేను. అడిగిన తర్వాత ఏమవుతుంది? గాట్ ఇట్, యూ వాంట్ మీ టు క్రియేట్ ఏ ప్రాంప్ట్ లైక్ జనరేటింగ్ సిమిలర్ ఇమేజెస్ ఫొటోస్ అంటుంది కదా. ఇదిగోండి ప్రాంప్ట్ రెడీ అయిపోయింది మనకి. జస్ట్ యూ కెన్ డీటెయిల్స్, అవుట్ఫిట్, కలర్స్, స్టైల్స్ ఏమన్నా మార్చుకోవాలనుకుంటే మీరు డిఫరెంట్ పోజెస్ ఏమైనా కావాలంటే మీరు అడగొచ్చు చాలా స్పష్టంగా. అవన్నీ మనం చూద్దాం. ఫస్ట్ ఒక పర్టిక్యులర్ ప్రాంప్ట్ అయితే ఇచ్చింది కదా, ఆ ప్రాంప్ట్ని కాపీ చేశాను. ఇదిగోండి, ఇదండి ప్రాంప్ట్. ఈ పర్టిక్యులర్ ప్రాంప్ట్ని కాపీ చేశాను. చూడండి, ఆస్క్ ఎనీథింగ్ అని కింద ఉంది కదా, దాంట్లో సబ్మిట్ చేశాను. బ్యూటిఫుల్. ఇప్పుడు మనకి ఎలాంటి ఇమేజ్ని క్రియేట్ చేస్తుందని చూద్దాం. దట్స్ ఆల్రెడీ వెల్ స్ట్రక్చర్డ్ డీటెయిల్డ్ ఇమేజ్ జనరేషన్ అని ఉంది. ఫైనల్ ప్రాంప్ట్ ఏ కాన్ఫిడెంట్. సో చూద్దాము. సో దానికి నేను ఏం చేస్తున్నాను? ప్రాంప్ట్ ఇవ్వడానికి క్రియేట్ ఇమేజ్ యూజింగ్ దిస్ అని పేస్ట్ చేశాను. స్టార్టింగ్లో క్రియేట్ ఇమేజ్ యూజింగ్ దిస్ అని టైప్ చేసి కామా పెట్టి ఏ కాన్ఫిడెంట్ ఉమెన్ అని పెట్టేశాను. మెమరీలో మనకి ఇప్పుడు మళ్ళీ కూడా కొంచెం ఇమేజ్ ప్రాసెసింగ్ కాబట్టి ఫ్రీ అకౌంట్ కాబట్టి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండి. సో అదే ప్రొఫెషనల్ వర్షన్లో మీకు క్విక్గా ChatGPT 5 అనేది రెస్పాండ్ అవుతుంది. సో నో ప్రాబ్లం. అదేవిధంగా ఇప్పుడు నేను ఇప్పటి వరకు కూడా చెప్తున్నాను, కంటెంట్ ఇంతవరకు కూడా మనం రీచ్ అయ్యాము. అండ్ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ ద్వారా మీ యొక్క సపోర్ట్ని తెలియపరచండి. అదేవిధంగా కంటెంట్లో ఏదన్నా కరెక్షన్స్ ఉన్నా కూడా డెఫినెట్గా మీరు కమెంట్ ద్వారా తెలియపరచండి మీ యొక్క ఒపీనియన్ని. ChatGPT కొంచెం టైం తీసుకుంటుంది. ఇక్కడ మనకు ప్రాసెస్ చూపిస్తుంది చూసారా? సో ఇట్ ఈస్ ఇనిషియేటింగ్ అనమాట. మన టార్గెట్ ఏంటి? ఒక ఇమేజ్ని మనం సిమిలర్ ఇమేజ్ని మనం క్రియేట్ చేసుకోవడానికి ప్రాంప్ట్ తయారు చేసాం, ఆ రెఫరెన్సెస్ ఇచ్చి ఇమేజ్ని. అదేవిధంగా ఆ యొక్క వచ్చిన ప్రాంప్ట్ రికమెండేషన్తో ఒక ఇమేజ్ క్రియేట్ చేయమని చెప్పాం. వెరీ సిమిలర్గా మనకి ఎంత బ్యూటిఫుల్గా ఒక ఉమెన్ ఇమేజ్ని తయారు చేసేసింది. ఇదిగోండి డౌన్లోడ్ ఉంది కదా, ఇది కూడా డౌన్లోడ్ చేస్తాను. బ్యూటిఫుల్. చూడండి ఇక్కడ ఆసమ్ అండి. ఒక ఇమేజ్, ఒక ఏఐ ఇమేజ్ ఇంత బ్యూటిఫుల్గా మీకు ఇస్తే ఒక ప్రోడక్ట్లో కానీ, మీ యొక్క అడ్వర్టైజ్మెంట్లో కానీ, పోస్టర్స్లో కానీ, సో ఎక్కడన్నా మీ యొక్క బిజినెస్ వృద్ధిలోకి కానీ ఎక్కడన్నా కావాలన్నా ఈ యొక్క ఇమేజ్ని మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చండి. చాలా బ్యూటిఫుల్గా ఇమేజ్ని మనకు రావడం జరిగింది విత్ హై క్వాలిటీతో. సో మీరు ఈ విధంగా ప్రయత్నించండి. అదే మీరు డిజిటల్ మార్కెటింగ్లో కానీ, ఫ్రీలాన్సింగ్లో ఉండి పోస్టర్స్ కానీ ఏదైనా తయారు చేస్తుంటే కంటెంట్ జనరేషన్లో ఇలాంటి టెక్నిక్స్ మీరు అప్లై చేస్తే వెరీ లెస్ టైమ్ యూ బికమ్ ఏ సక్సెస్ఫుల్ ఇన్ దిస్ పర్టికులర్ ఏరియా అండి. అండ్
అదేవిధంగా నెక్స్ట్ స్టెప్లో ఇంకొక చాట్ జీపీటీలో నేను ఇంకొక ఏఐ ప్రాంప్ట్లో ఇంకోటి ఏం చేస్తున్నానంటే, ఒక పర్టికులర్గా స్కిల్ నేర్చుకోవటానికి సెల్ఫ్ లెర్నర్గా ఏఐ టూల్ యూస్ చేసి జావా సాఫ్ట్వేర్ కోడింగ్ నేర్చుకోవాలనుకుంటే ఈజీ అంటారా? చాలా ఈజీ అంటాను. మరి తెలుగులో విత్ ఎగ్జాంపుల్స్తో అది పాసిబిలిటీ అవుతుందా? అవును, పాసిబిలిటీ అవుతుంది, చాలా ఈజీ అవుతుంది. చూడండి, నేను ఒక చిన్న ప్రాంప్ట్ రాస్తాను. హౌ టు లర్న్, లేకపోతే హౌ టు లెర్న్ కానీ, లేదంటే చూడండి, ఎక్స్ప్లెయిన్ జావా బేసిక్ ఫండమెంటల్స్ లేదా బేసిక్స్ విత్ ఎగ్జాంపుల్స్. ఏమండి, అయితే దీనికంటే ముందు కూడా మనం కోర్సు కరిక్యులంని రాయమనొచ్చు. అసలు ఏముంటాయి జావా బేసిక్స్, అసలు ఏం తెలవని వాళ్ళు జావా బేసిక్స్, ఇంటర్మీడియట్ అండ్ అడ్వాన్స్డ్ ప్రోగ్రామింగ్ అండ్ లైక్ ఫ్రేమ్వర్క్స్, ఇట్లా మనం స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళాలి. అయితే వీటిల్లో నేనేం చెప్తున్నాను, ఎక్స్ప్లెయిన్ జావా బేసిక్స్ విత్ ఎగ్జాంపుల్స్ అంటున్నాను. సింపుల్గా, వెరీ సింపుల్గా మరొక డీటెయిల్డ్గా మీరు కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి. ఎస్, నేను జావాలో ఇంకా డీటెయిల్డ్గా నేర్చుకోవాలనుకుంటున్నాను అనుకుంటే మీరు కమెంట్ చేయండి. డెఫినెట్గా నేను ఎస్, ఈ వీడియో రిక్వైర్మెంట్ ఉంది అని నేను కమెంట్ ద్వారా ఒక వీడియో తయారు చేసి మీ ముందుకు తీసుకొస్తాను. కమెంట్ చేయండి. మీకు అదేవిధంగా ఈ పోస్టర్కి కానీ, ఈ టెక్నిక్స్లో, ఈ టెక్నాలజీలో నేను నేర్చుకోవాలనుకుంటున్నానని కమెంట్ ద్వారా తెలియపరచండి. డెఫినెట్గా ఆ వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఓకే, మీ యొక్క సపోర్ట్, లైక్ చాలా ఇంపార్టెంట్ మాకు. అండ్ అదేవిధంగా చూడండి, జావా బేసిక్స్ విత్ ఎగ్జాంపుల్స్ అని నేను హిట్ చేసి సబ్మిట్ చేస్తే తెలుగులో కావాలనుకుంటే లాస్ట్కి ఇన్ తెలుగు అని పెట్టొచ్చండి. ప్రాంప్ట్ రాసేస్తుంది కదా, రాసేసింది. ఒక్క నిమిషం, ఇన్ తెలుగు అని కూడా నేను మళ్ళీ ప్రాంప్ట్ని అడుగుతాను. అయితే ఇక్కడ ఇంకొక విషయం మీతో షేర్ చేసుకోవాల్సింది ఏంటంటే, కంటెంట్ ఏదైతే చూడండి, ప్లీజ్ ఇన్ తెలుగు, ప్లీజ్ ఇన్ తెలుగు అన్నాను. సో జనరేట్ చేస్తూ ఉంటుంది, చేయనివ్వండి. ఇక్కడ మీకు ఒకటి చెప్పాల్సింది ఏంటంటే, నేను చెప్పదలుచుకుంది, చాట్ జీపీటీ ఆర్ ఎనీ అదర్ ఏఐ టూల్ జనరేట్ చేసే కంటెంట్లో 100% ఎస్ ఇదేనని మీరు ముందుకు అడుగు వేయకూడదండి. 90%, 99% యాక్యురసీ ఉంటుంది. అయితే మీరు దాంట్లో ఉన్న ప్రొఫిషియన్సీ, మీ యొక్క కరెక్షన్స్ని అప్లై చేస్తే ఇంకా బ్యూటిఫుల్గా మీరు లైక్ పబ్లిక్లో కానీ మీ యొక్క బిజినెస్లో ర్యాకెట్ లాగా దూసుకెళ్ళిపోతారు. సో యూ హ్యావ్ టు జస్టిఫై. అండ్ వన్ మోర్ పాయింట్ ఏంటంటే అండి, మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ కానీ, ఇంపార్టెంట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, పాస్వర్డ్స్ ఇలాంటివి చాట్ జీపీటీ లాంటి ఏఐ టూల్తో మీరు షేర్ చేయకూడదు. ఎందుకంటే పర్సనల్ డీటెయిల్స్ ఇవన్నీ షేర్ చేయడం వల్ల మేబీ చాట్ జీపీటీ కూడా ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని పోలీస్ వాళ్ళకి కానీ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ ప్రకారం కావాలంటే రిలీజ్ చేస్తామని వాళ్ళు మనకి అప్డేట్ ఇచ్చారు. సో ప్రాంప్టింగ్ మీరు బిజినెస్గా ప్రొఫెషనల్ వేలో యూజ్ చేయడానికి ప్రయత్నించండి. చిన్నపిల్లల్ని యూజ్ చేయాలనుకుంటే చాట్ జీపీటీ లాంటి ఏ టూలు, పెద్దవాళ్ళ పర్యవేక్షణలో దీన్ని యూజ్ చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. ఓకే, సో చూడండి, ఇప్పుడు జావా బేసిక్స్కి సంబంధించి బ్యాక్ అయితే మనం తెలుగులో ఉదాహరణలతో స్టెప్ బై స్టెప్గా, అంటే జావా అనేది హై లెవెల్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, ఇది ఎలా నేర్చుకోవాలి అంటే ఏంటి అనేది మనకు చెప్తుంది. జావా క్లాసు, ఆబ్జెక్ట్, బ్లూ ప్రింట్స్ ఉంటాయి. ఉదాహరణ చూస్తే ఇదిగోండి, ఒక క్లాస్ అనేది ఇలా వస్తుంది, అవుట్పుట్ హలో వరల్డ్ అని రన్ అవుతుంది. జావా సాఫ్ట్వేర్ ఏదైతే మీరు కంపైలర్ ఉంటాయో, ఎడిటర్లు, కోడ్ ఎడిటర్లు ఇన్స్టాల్ చేసుకుని ఈ కాపీ చేసి పేస్ట్ చేసి రన్ చేస్తే మీకు ప్రోగ్రామ్ వచ్చేస్తుందండి అక్కడ, అంతే, హలో వరల్డ్ అని అవుట్పుట్. అట్లాగే వేరియబుల్స్ అంటే ఏంటి, డేటా నిల్వ చేయడానికి ఉపయోగపడేదాన్ని వేరియబుల్ అంటారు. అంటే ఇట్స్ లైక్ ఎ కంటైనర్ అనమాట, ఒక డబ్బా, ఒక బకెట్లోకి వాటర్ పట్టి మనం నిల్వ చేస్తాం, ఉంచుతాం కదా, అలాగే డేటాని దాంట్లో పడేసి ప్రోగ్రామింగ్లో వాడుతూ ఉంటారు ఎక్కడ కావాలంటే అక్కడ. దట్ ఈస్ కాల్డ్ వేరియబుల్. సో స్ట్రాంగ్లీ టైప్డ్ అంటే స్ట్రాంగ్ ఉంటుంది, సీల్డ్ ఉంటుంది, లూజ్ ఉంటుంది, ఇట్లా ఉంటాయి రకరకాలు. అదేవిధంగా ఇదిగో వేరియబుల్ అంటే ఇది. సో మరింత డీటెయిల్స్ ఈ జావాకి సంబంధించి కావాలంటే స్టెప్ బై స్టెప్లో నేను వీడియోలో చేయడానికి సిద్ధంగానే ఉన్నాం మేము. ఓకే, ఈ యొక్క లాంగ్ వీడియో కాబట్టి జనరేటివ్ ఏ విధంగా మనం కాన్సెప్ట్స్ అప్లై చేయొచ్చు అని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వైల్ లూప్, యారేస్, ఎన్ని కాన్సెప్ట్స్ లైక్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ జావా ఆర్ ఎనీ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దే విల్ ఈజీలీ గెట్ ఇట్ అనమాట ఇవన్నీ. సో అదేవిధంగా మరి ఒక పర్టికులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి సంబంధించి పైథాన్ ఉందనుకోండి, ఈ పైథాన్ కోడింగ్ కూడా మనం నేర్చుకోవాలనుకుంటే, ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మీకు అందరికి ఐడియా ఉండే ఉంటుంది, కొత్త చార్ట్ తీసుకున్నాను ఇక్కడ నేను. మరి ట్రెండింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానీ, డేటా సైన్స్లో కానీ, మిషన్ లెర్నింగ్లో కానీ, మరి ఇలాంటి లైక్ లాంగ్ లాంగ్వేజ్ లార్జ్ మోడల్స్ ఉంటాయి కదా, ఎల్ఎల్ఎం అంటారు, ఇవన్నిటిలో కూడా మరి పైథాన్ ఎక్కువ వాడుతున్నారు కదా. మరి ఆ పైథాన్ నేను ఈజీగా నేర్చుకోగలనా అనే సందేహం అనుకుంటే ఎస్, చూడండి ఇక్కడ నేనేం చెప్తున్నాను, ఇక్కడ
ప్రిపేర్ ఏ పైథాన్ బేసిక్ కోర్స్ కరిక్యులం అని తీసుకోండి. కొంచెం స్పెల్లింగ్ తప్పైనా మీకు చూపిస్తుంది, లేదంటే చెరిపేసి మళ్ళీ రాయండి. లేదు అది కూడా తెలవట్లేదు అనుకుంటే గూగుల్ ఓపెన్ చేసి అక్కడ సెర్చ్ చేసుకుని ఆ కీవర్డ్ తెచ్చుకోండి. చూడండి ఇక్కడ గూగుల్లో మీకు చెప్తా ఉంటుంది. గూగుల్ ఓపెన్ చేసినప్పుడు పైథాన్ బేసిక్స్ చూడండి, సెలెక్ట్ చేసుకోవటమే, టైప్ చేసుకోండి. బేసిక్స్ కోర్స్ కరిక్యులం CURRI అది ఇచ్చేసింది కదా, ఎంటర్ కొట్టారనుకోండి. ఈ కీవర్డ్ కాపీ చేసుకొచ్చేసేసి మీరు ఇలా కాపీ చేసుకుని Ctrl+Cతో ChatGPTలోకి వచ్చేసి ఇది పేస్ట్ రిమూవ్ చేసి ప్రిపేర్ ఏ పైథాన్ బేసిక్ కోర్సు కరిక్యులం అంతే, సబ్మిట్ చేయండి. అసలు కోర్సులో ఏమేం టాపిక్స్ వస్తాయో తెలవకపోయినా మీకు కోర్స్ కరిక్యులం ఇలా ఉండాలని చెప్తుంది. ఏమేం నేర్చుకోవాలి ఆ స్టెప్స్, ఈ కోర్సు కరిక్యులం అంతా మీరు నోట్ ప్యాడ్లో ఉన్న మాడ్యూల్స్ వైజ్ డేటా స్ట్రక్చర్స్ బేసిక్స్ ఇవన్నీ ఒక నోట్ ప్యాడ్లో కన్నా దేంట్లో కన్నా ఇలా కాపీ చేసి 4 వీక్స్ నుంచి 8 వీక్స్లో కంప్లీట్ చేయొచ్చు అంట మీ దగ్గర ఉన్న టైం ప్రకారం. సో కాపీ చేసేసుకుని ఏం చేయాలి, మరి కోర్సు పైథాన్ నేర్చుకోవాలనుకుంటే వాట్ ఈజ్ పైథాన్ అంటే తెలిస్తే సరే, తెలవకపోతే చూడండి కాపీ చేసి ఎక్స్ప్లెయిన్ కాపీ పేస్ట్, ఇదిగో ఈ పర్టికులర్ బుల్లెట్ పాయింట్ని పేస్ట్ చేశాను, సబ్మిట్. ఏమండి చూడండి, పైథాన్ ఈజ్ అ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఈజీ అండ్ రీడ్ రైట్, ఇంటర్ప్రిటెడ్ జనరల్ పర్పస్ అని పైథాన్. ఇదిగోండి వాట్ ఈజ్ పైథాన్, వై ఇట్ ఈస్ రిక్వైర్డ్, లార్జ్ కెపాసిటీ ఆఫ్ ఏమేమి ఉన్నాయి, ప్రోసు కాన్సు అన్నీ స్టెప్ బై స్టెప్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో పైథాన్ కోడింగ్కి సంబంధించి ఈ యొక్క కరిక్యులంలో ఉన్న ప్రతి స్టెప్ని జనరేటివ్ AI హెల్ప్తో చిన్న ఫస్ట్ బేసిక్ ఫండమెంటల్స్ విత్ ఎగ్జాంపుల్స్తో నేర్చుకుని చిన్న ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్, ఫ్రీలాన్సింగ్ కాన్సెప్ట్స్ ట్రై చేస్తే డెఫినెట్గా మీ యొక్క కెరీర్ని చాలా స్ట్రాంగ్గా అప్లై చేయగలరు, చాలా స్ట్రాంగ్గా అండి. సో ఇక్కడ ఒక IDE ఇన్స్టలేషన్ స్టెప్స్ మీకు తెలిస్తే ఓకే, IDLE కానీ VS కోడ్ కానీ జుపిటర్, పైచామ్ ఈజ్ ద బెస్ట్ రికమెండబుల్ అండి, చాలా ప్రొఫెషనల్. దాంట్లో కమ్యూనిటీ సెంటర్ వర్షన్ ఫ్రీగా మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని నేర్చుకోవచ్చు. మరి నేను కంప్యూటర్ సైన్స్ చదవలేదు, బేసిక్స్ రావు, మ్యాథ్స్ రాదు, మరి నేను నేర్చుకోగలనా? అసలు మీకు కనీసం మినిమం నాలెడ్జ్ ఏదీ లేకపోయినా ఇంట్రెస్ట్ ఉంటే, నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ తపన మీలో స్ట్రాంగ్గా ఉంటే మీరు కూడా పైథాన్ ప్రోగ్రామింగ్ స్ట్రాంగ్గా నేర్చుకోగలరు. తెలుగులో ప్రయత్నించాలి. ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎప్పుడూ కూడా అసలు అంటే ఏంటి అనే థియరిటికల్గా చదువుకుని తర్వాత ప్రాక్టికల్గా మీరు హ్యాండ్స్ ఆన్ సెషన్స్ ప్రాక్టీస్ చేయాలి. కాన్సెప్ట్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మీ యొక్క ఓన్ ఐడియాలజీ లేదంటే ChatGPTని మోర్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ అడగండి. ఆ ఎగ్జాంపుల్స్లో వచ్చిన కోడ్ని మాన్యువల్గా రాసి రన్ చేసి మీ థాట్స్ని ఇన్బిల్ట్ చేసి ప్రాక్టీస్ చేయండి. ఎలాంటి థాట్నైనా ఎలాంటి ప్రోగ్రామ్నైనా మీరు మీ యొక్క ఐడియాస్ని ట్రాన్స్ఫార్మ్ చేయగలరు కోడింగ్లోకి. కోడింగ్ అనేది ఏంటంటే మీ యొక్క ఐడియాస్ని ట్రాన్స్ఫార్మింగ్ చేసి టాస్క్ని క్విక్గా కంప్యూటర్ ఇన్స్ట్రక్షన్స్తో కోడింగ్ రాసి ప్రాక్టీస్ చేసి ఆ పనిని తగ్గించి క్విక్గా ఆటోమేషన్ చేయటమే. సో పైథాన్ ఫండమెంటల్స్ కానీ అన్నీ చాలా ఎగ్జాంపుల్స్ చూడండి. అర్థమెటిక్ ఆపరేటర్ అంటున్నారు కదా, నేనేమంటున్నాను, ఎక్స్ప్లెయిన్ అర్థమెటిక్ ఆపరేటర్స్ విత్ ఎగ్జాంపుల్స్. తెలుగులో అడిగితే అడగండి, డిక్టేట్ చేయండి, మీకు ఎన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయండి. చూడండి ఇదిగోండి, ఎడిషన్స్, యాడ్ 2 నెంబర్స్ అనేది ఎడిషన్. ఇదిగోండి A అనేది ఒక నెంబర్ తీసుకోండి, B అనేది ఒక నెంబరు, ప్రింట్ A+B అంటే ఇదిగోండి రిజల్ట్ ఎట్లా వస్తుంది, అంతే. ఎడిషన్ ప్రోగ్రామ్ ఓవర్. ఏమండి ఇంత కంఫర్టబుల్గా ఒక ఇన్స్టిట్యూట్లో కానీ ఎక్కడన్నా మీరు డబ్బులు కట్టేదానికంటే లేదంటే సమ్ అదర్ XYZ ప్లేసుల్లో వాట్ ఎవర్ ఇట్ రిసోర్సెస్ మీ చేతిలో అందుబాటులో ఉన్నాయి. మీ యొక్క టైం చాలా విలువైంది. ఆ యొక్క టైంని స్పెండ్ చేస్తానికి ఇంట్రెస్ట్గా ఫోకస్డ్గా మీరు కనుక ప్రయత్నిస్తే డెఫినెట్గా AI టూల్స్ యూస్ చేసి కంఫర్టబుల్గా మీరు మాస్టర్ అవ్వచ్చు. ఇక్కడ మరి AI చెప్పింది, ఇంకొకరు చెప్పారు, ఆ మాస్టర్ చెప్పాడు, ఈ మాస్టర్ అనేది కాదు. మీరు ఏ విధంగా తెలివితేటల్ని అప్లై చేస్తున్నారు, ఎంత ఫోకస్ చేసి ఎంత టైం కేటాయిస్తున్నారు, ఎలాంటి స్కిల్ని మీరు నేర్చుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. 4 వీక్స్ నుంచి 8 వీక్స్ లోపల కోర్స్ కంప్లీట్ చేయొచ్చు. సో ఏదైనా
మరి కొన్ని సందేహాలు కూడా మనల్ని అడగడం జరుగుతూ ఉంటుంది చాలామంది. మరి ఒక పైథాన్ ప్రోగ్రామింగ్ కానీ ఒక జావా కానీ ఒక స్కిల్ నేర్చుకున్నాను, మరి ఇంకొక స్కిల్ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుందా అని. ఎస్, పైథాన్ నేర్చుకున్నారు, బాగానే ఉంది. మరి జాబ్ ఆపర్చునిటీస్లో కనుక మీకు పైథాన్ మీద ఉద్యోగం వస్తే వెళ్ళండి గుడ్డండి. రానప్పుడు ఎలా ఒక డెవోప్స్ లాంటి కాన్సెప్ట్ నేర్చుకుంటే ఎస్, ఈ ప్రోగ్రామర్ కానీ డెవలపర్కి డెవోప్స్ కాన్సెప్ట్ యాడ్ అయితే క్లౌడ్ కానీ డెవోప్స్ కానీ యాడెడ్ అడ్వాంటేజ్, క్విక్గా మిమ్మల్ని టేకింగ్ తీసుకోవడానికి ఈజియెస్ట్ వే అవుతుంది. సో మరిన్ని ఇలా ఈ వీడియో ఇప్పటి వరకు చూసారంటే ఐఎమ్ రియల్లీ అప్రిషియేట్ మీ యొక్క పేషెన్సీకి. నిజంగా ఇలా ఎంత చెప్తున్నా ఇదంతా చెప్తున్నా కూడా మీరు కదలకుండా వీడియోని చూసినందుకు నిజంగా ధన్యవాదాలు. అదేవిధంగా లైక్ చేయటము, కమెంట్ చేయటము మర్చిపోవద్దు. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా మీ సపోర్ట్ మాకు అవసరము మరింత మందికి రీచ్ అవ్వడానికి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేశారు, నిజంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు. చాలా పేషెన్సీతో చాలా ఓర్పుగా ఈ యొక్క స్టెప్ బై స్టెప్ ప్రాక్టికల్గా ఎలా మనం నేర్చుకోవచ్చు, ప్రాంప్ట్స్ ఎలా జనరేటివ్ ఏఐ టూల్ని అడగొచ్చు, అండ్ అదేవిధంగా ఒక ల్యాండింగ్ స్టన్నింగ్ వెబ్సైట్ని ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు, అండ్ ఒకవేళ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలన్న వెరీ మచ్ ఇంట్రెస్ట్ కనుక మీలో ఉంటే మరి కోడింగ్ కానీ జావా లైక్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ జావా కానీ అదేవిధంగా డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించి వాళ్ళ వ్యాపార అభివృద్ధికి సంబంధించి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ ఎలా మనం అప్లై చేస్తే కస్టమర్స్కి యూజర్స్కి రీచ్ అయ్యి మన యొక్క బిజినెస్ గ్రోత్ని పెంచుకోగలము, అలాంటి టెక్నిక్స్ అన్నీ కూడా, అండ్ ఒకవేళ ఇమేజెస్ కానీ గ్రాఫిక్స్ కానీ ఏదైనా కావాల్సిన అవసరాలు ఉంటే మీరు ఏ విధంగా క్రియేట్ చేయగలరు, ఇవన్నీ కూడా నేను స్టెప్ బై స్టెప్లో మీ అందరికీ కూడా నేర్పించాను. మీరు కంప్యూటర్ సిస్టమ్ కానీ ల్యాప్టాప్ కానీ మొబైల్ కానీ నేను రికమెండ్ చేసేది ఏంటంటే ఒక ల్యాప్టాప్ సిస్టము విత్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంటే హ్యాండ్స్ ఆన్ చాలా ఈజీగా మీరు ఏదైనా టాస్క్లో ఉంటే టాస్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ ల్యాప్టాప్లో ప్రాక్టీస్ చేస్తూ దీన్ని వెరీ గ్రేట్గా అప్లై చేస్తారని భావిస్తున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ యొక్క వ్యూస్ లేదంటే మీరు ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్న కంటెంట్ మిస్ అయింది అనిపిస్తే కమెంట్ ద్వారా తెలియపరచండి. మరిన్ని ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు వస్తామండి. ధన్యవాదాలు.